పార్టీలు సీట్ల పంపకాలకు అంగీకరించాయి. బీజేపీ జేడీయూలు చెరు 101 స్థానాల్లో పోటీ చేయనుండగా చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీకి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా చెరో 6 సీట్లు కేటాయించారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 6న మొదటి విడత, నవంబర్ 11న రెండో విడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీహార్లో ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు కొలికి వచ్చింది. పార్టీలు సీట్ల పంపకాలకు అంగీకరించాయి. బీజేపీ జేడీయూలు చెరు 101 స్థానాల్లో పోటీ చేయనుండగా చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీకి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా ఇక చెరో 6 సీట్లు కేటాయించారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 6న మొదటి విడత, ఇక నవంబర్ 11న రెండో విడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కళా, చెప్పండి. యమునా, దాదాపు మనకు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి బీహార్ దంగలకు మరొకసారి ఎన్డీఏ ఏదైతే బీహార్ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థుల మొదటి జాబితా అనుకోవచ్చు, కీలకంగా సీట్ల పంపిణీ జరిగినటువంటివి ఏదైతే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితము ఈ రోజు సాయంత్రము ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన చాలా కీలకంగా ప్రారంభమైనటువంటి సమావేశంలో దాదాపు గంట పాటు కూడా మొట్టమొదటి సమావేశమయ్యారు. అనంతరము దీనికి సంబంధించినటువంటి ఏ పార్టీల మధ్య కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీల మధ్య సీట్ల పంపిణీని కూడా మరొకసారి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఏదైతే బీజేపీకి తర్వాత జేడీయూకి జరిగిన సీట్ల పంపిణీ కన్నా ఈసారి మాత్రం చాలా పెద్ద మార్పు ఈ సీట్ల పంపిణీలో మాత్రం జరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు జరిగినటువంటి సీట్ల పంపిణీ అంటే బీజేపీ అనుకోవచ్చు, ఎల్జేపీ, తర్వాత హెచ్ఐఎం, ఇందులో ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి చిన్న పార్టీలు. ఈ పార్టీలో బీజేపీ 101 సీట్లలో పోటీ చేయనుండగా జేడీయూ 101 సీట్లు. అంటే ఇక్కడ మనకు గత ఎన్నికల్లో 110 సీట్లు బీజేపీ పోటీ చేసింది. ఈసారి అంటే 110 సీట్లు గతంలో పోటీ చేసినప్పుడు బీజేపీ, 115 సీట్లు జేడీయూ ఏదైతే 2020లో జరిగినటువంటి సీట్ల పంపిణీ. అంటే అప్పుడు మనకు జేడీయూ ఇక్కడ దాదాపు 5 సీట్లు ఎక్కువగా అప్పుడు పోటీ చేసింది. కానీ ఈసారి మాత్రం ఈక్వల్ గా 101 సీట్లలో బీజేపీ పోటీ, తర్వాత జేడీయూ కూడా 101. ఇక్కడ ఈక్వల్ గా మనకు సీట్ల పంపిణీ జరిగిందని చెప్పవచ్చు. మొదటి చేంజ్. తర్వాత ఎల్జేపీ దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా, వారం రోజుల నుంచి కూడా భర్జనలు ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఏదైతే సీట్ల పంపిణీ అనుకోవచ్చు, అలకపాన్ అని కూడా చెప్పవచ్చు. 3 రోజుల పాటు చిరాగ్ పాస్వాన్ మొబైల్ స్విచ్ ఆఫ్, తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా పోవడం అన్నది కూడా ఇది. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి దీన్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. ఎందుకంటే 2020లో కూడా చిరాగ్ పాస్వాన్ తర్వాత జేడీయూకి మధ్య ఉన్నటువంటి ఏదైతే వివాదాస్పదమైనటువంటిది ఈ అంశం అనుకోవచ్చు, దానిని ఈసారి మాత్రము అలా జరగకుండా కేంద్ర హోంమంత్రిని రంగంలోకి దిగి దీనిని అంటే ఇక్కడ నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా రాత్రి వరకు దాదాపు 10 గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
స్వయంగా పాల్గొని దీన్ని చక్కదిద్దినటువంటి అంశం. ఇక్కడ ఎల్జేపీకి సంబంధించినటువంటిది 26 సీట్లు అన్నది ఇక్కడ అధికారికంగా భాగస్వామ్యంతో పోటీ చేయబోతుందన్నది ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరొకటి ఇక్కడ మనకు హిందుస్థానీ అవామ్ మోర్చా HAM ఇది కూడా దాదాపు 9 సీట్లు కావాలని పట్టుపట్టింది. చివరికి 6 సీట్లు అన్నది మాత్రము అధికారికంగా ప్రకటించారు. ఉపేంద్ర కుష్వాహా పార్టీకి కూడా 6 సీట్లు. ఇక్కడ మనకి HAM కి తర్వాత ఉపేంద్ర కుష్వాకు కూడా 6 సీట్లు ఈక్వల్ గా పంచారు. ఇక్కడ మనకు చిరాగ్ పాస్వాన్ కి వచ్చేసేసి 29 సీట్లు. మొత్తం మీద మాత్రము ఎంతో ఉత్కంఠతో అనుకోవచ్చు. బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు అన్నది మాత్రము దాదాపు ఒక 10 రోజుల నుంచి కూడా తర్జనా భర్జనలకు మాత్రము కొద్దిసేపటి క్రితము దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగినటువంటి ఏదైతే సమావేశంలో కీలక అంశాలను చర్చించారు. ఈ సమావేశానికి కూడా కేంద్ర మంత్రులు పాల్గొనడము, కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశం. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర తర్వాత జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమావేశం జరిగింది. దాదాపు దీనికి సంబంధించినటువంటి అంటే ఏ ప్రాంతాల్లో ఏ స్థానాల్లో నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు అన్నది కూడా మొత్తము సమావేశంలో కూడా లిస్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారికి. తర్వాత దీని విషయంపై కూడా చాలా కీలకంగా కూడా సమావేశంలో కూడా చర్చించారు. మొత్తం మీద ఈ సమావేశం ముగిసిన అనంతరము ఏ పార్టీలకు ఎన్ని స్థానాలు అన్నది మాత్రము అధికారికంగా ప్రకటించడం అన్నది ఇక్కడ చాలా కీలకము. మొత్తం మీద గత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులు అనుకోవచ్చు, ఏ స్థానాల్లో పట్టు అంటే అటు జేడీయూకు తర్వాత ఇటు బీజేపీకి తర్వాత చిరాగ్ పాస్వాన్ కి ఏ స్థానాల్లో పట్టున్నది, ఆ ప్రాంతాలపై ఎక్కువగా పట్టుబట్టినటువంటి చిరాగ్ పాస్వాన్ కి అనుకోవచ్చు, జేడీయూకు మధ్య ఉన్నటువంటి ఏదైతే ప్రతిష్టంభన మాత్రం ఒక కొలిక్కొచ్చింది. దీనిపై ముఖ్యంగా అక్కడ మనకు ఎన్నికల బాధ్యతలను బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అనుకోవచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత వినోద్ తాంబేకి చాలా మంది బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ మరొక సీనియర్ నాయకుడు నిత్యానంద రాయి తర్వాత వీరందరితో కూడా మరొకసారి ప్రత్యేకంగా కూడా వార్ రూమ్ లో సమావేశమయ్యారు. మొత్తం మీద మాత్రము ఏదైతే ప్రతిష్టంభన నెలకొని ఉన్నదో ఇప్పటికే నిన్ననే ఎంఐఎం అనుకోవచ్చు తర్వాత ఇండియా కూటమి అనుకోవచ్చు వారికి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టులని కూడా ఏ పార్టీలకు అన్నది కూడా నిన్న ప్రకటించడంతో మరొకసారి ఈ రోజు బీజేపీ పూర్తి క్లారిటీతో ఏ స్థానాల్లో ఏ పార్టీలు పంచుకోబోతున్నాయి తర్వాత ఎన్ని స్థానాలు ఇతర పార్టీలకు ఇచ్చిన అంశాన్ని మాత్రం కొద్దిసేపు క్రితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద బీహార్ దంగల్ ప్రారంభమైంది. ఇక ఎవరు అభ్యర్థులు అన్నది అనుకోవచ్చు తర్వాత బీహార్ నే స్థానంగా చేసుకొని 2 విడతలుగా జరిగేటటువంటి ఎన్నికలు దాదాపు నవంబర్ 6వ తేదీ నవంబర్ 11వ తేదీన 2 విడతలుగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నవంబర్ 14న బీహార్ చాచా ఎవరు అన్నది మాత్రము కీలకం కానున్నది. యామిని. రైట్, థ్యాంక్ యూ కళ.